హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రన్ ఐ రాకింగ్ వీడియోస్. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. ఇంట్లో ధనియాల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తామని. ఇది చాలా బాగుంటుంది ధనియాల పొడి. మనం కొనుక్కొని వచ్చేలాగా ధనియాల పొడి కాదు, బయట అమ్మే దాంట్లో. ఇంట్లో చేసుకుంటే ధనియాల పొడి అందరికీ తెలుసు, కానీ ఇది మేము చాలా స్పైసెస్ వేసి చేస్తాము. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. 2 గ్లాసులు ధనియాలు వేసుకోవాలి. 2 గ్లాసులకు 1 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు వేసుకొని 1 గ్లాసు శనగబ్యాళ్ళు వేసుకోవాలండి. కొంచెం చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, కొన్ని జీలకర్ర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు అన్నీ అండి, జీలకర్ర, మెంతులు, గసగసాలు, ఒట్టి మిరపకాయలు, ఒట్టి కరివేపాకు ఒట్టిదే తీసుకోవాలండి. స్టవ్ మీద లైట్గా అన్నీ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ధనియాలు వేసుకొని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్లో రావాలి. స్లోగానే చాలా ఓపికతో వేయించుకోవాలి. చూసారా, ప్లేట్లో వేస్తున్నాము. చాలా బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండి. నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలో ఉద్దిబ్యాళ్ళు వేసుకొని, ఉద్దిబ్యాళ్ళు కూడా అట్నే గోల్డెన్ కలర్లో రావాలి. చూసారా, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి బాగా. దాంట్లోనే వేస్తున్నాం ధనియాలు, వేసిన ప్లేట్లోనే దాంట్లోనే వేసి స్ప్రెడ్ చేస్తున్నాం చల్లకానికి. నెక్స్ట్ వచ్చేసి శనగబ్యాళ్ళు అండి. అవి కూడా అట్నే బాగా గోల్డెన్ కలర్లో రావాలి. చూసారా, ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చాక మళ్ళీ ఆ ప్లేట్లోనే ఇవి కూడా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే చల్లారిపోతాయి. ఇవి వచ్చేసి బాగా చల్లారినాకనే మిక్సీ కొట్టాలండి, లేకపోతే మిక్సీకి పడదు. నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా అట్నే లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ మూడింటికి అండి కొంచెం టైం పడుతుంది. ధనియాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళకు 20 మినిట్స్ పడుతుంది. ఇంకా దీనికంటే అంతా కలిపితే 10 మినిట్స్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకునేకి అంతే. ఆ 3 బాగా కొంచెం ఓపికతో వేయించుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు లవంగాలు వేసాము. లవంగాలు కూడా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. ఎంత సిమ్లో పెట్టుకొని ఎంత గోల్డెన్ కలర్లో బాగా వేసుకొని చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. మనకి చాలా బాగుంటుంది. ఇంకా గరం మసాలాతో, బిర్యానీ మసాలాతో ఏం అవసరం ఉండదు ధనియాల పొడితో. ఈ ధనియాల పొడి చేసుకొని చూడండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. మెంతులు వేసాము. ఇప్పుడు జీలకర్ర కూడా ఇట్లా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేసుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని బాగా ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేసాక ఆ ప్లేట్లోనే వేసుకోవాలి. గసగసాలు వేసి అవి ఫ్రై అయ్యాక అవి ఆ ప్లేట్లోనే వేసుకొని, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒట్టి మిరపకాయలు కొంచెం ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇంకా 2 కలుపుకొని 2 బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ మళ్ళీ దాంట్లో వేసి కడాయిలో అన్నీ మిక్స్ చేయాలి. ఇవన్నీ చల్లారాలి బాగా. అంతవరకు మిక్స్ చేశాక ఇంకా మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా మిక్సీ పట్టాలి. బాగా ఫైన్ పౌడర్ లాగా రావాలి అండి. చూసారా, ఇట్లా పౌడర్ లాగా రావాలి. ఇట్లా అంతా మిక్సీ కొట్టుకొని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని, చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మాకైతే చాలా బాగుంటుందండి. ఈ ధనియాల పొడి అంటే మాకు చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపి మళ్ళీ మిక్సీ కొట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే కొట్టేసాం. మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాము. బాగా కలిపి ఇది అయితే గాజు సీసాలోనే భద్రపరచుకోవాలండి. మేమైతే గాజు సీసాలోనే పెట్టుకుంటాము, ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోము. గాజు సీసాలో పెట్టుకుంటేనే బాగుంటుంది. మిక్సీ పట్టాక బాగా చల్లారాకనే గాజు సీసాలో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏముండదండి. దీనికి 1 మంత్ నిల్వ ఉంటుంది.
ఈ పౌడర్ చేశాక ఇంట్లో కూడా బాగా స్మెల్ బాగుంటుంది. ఎవరు వచ్చినా కానీ ఏం చేశారు మీ ఇంట్లో బాగా స్మెల్ వస్తుంది అంటారు ఎప్పుడు మాకు అందరు అడుగుతుంటారు. ఈ పౌడర్ చేసినప్పుడల్లా అడుగుతుంటారండి. చూసారా ఇట్లా గాజు సీసాలో పెట్టుకోవాలండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.